పిస్తా బటర్ కాంబినేషన్లో కమ్మగా గుల్లగుల్లగా షాప్లో కొనే వాటికంటే ఎంతో టేస్టీగా ఉండేలాగా బటర్ పిస్తా మూన్ బిస్కెట్స్ తయారు చేశారండి మా పిల్లలు. దీనికోసం అని చెప్పేసి ఒక పావు కిలో పిస్తాని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట, మరీ మెత్తగా కాకుండా. 1 కేజీ మైదా, అంటే ఈ బౌల్తో వచ్చేసి 6 బౌల్స్ మైదా పిండి తీసుకున్నారు. షుగర్ పౌడర్ వచ్చేసి 1/2 కేజీ, అంటే 3 బౌల్స్ తీసుకున్నారు. బేకింగ్ పౌడర్ 1.5 టీ స్పూన్ వేశారు. ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్ వేశారు. కొంచెం 1 టీ స్పూన్ ఏమో సాల్ట్ కూడా వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిస్తా అంతా వేసేసి 1 బౌల్తో పాలు కూడా వేసేసి వెన్న బటర్ తీసుకున్నారు. బటర్ కూడా 3 కప్పులు అనమాట. మనకి షుగర్ ఎంతో అంత వెన్న కూడా వేసేసారు. కొంచెం మైక్రోవేవ్లో కరిగించేసేసి దీనిలో వేసేసి మొత్తం అంతా కూడా ముందు స్పాచులాతో కలిపేశారు. తర్వాత చపాతీ ముద్దలాగా చక్కగా కలిపేసుకోవాలి. దీనిలోనే ఎసెన్స్ లిక్విడ్ను కొంచెం సాఫ్రాన్ కుంకుమ పువ్వు కూడా వేసి కలిపారు, కానీ ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి, ఎక్కడ లమ్స్ లేకుండా చూసుకోవాలన్నమాట. ఈ బిస్కెట్స్ని మా పిల్లలు ఏదైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న గెట్ టుగెదర్లు అవుతుంటాయి కదా, అలాంటప్పుడు చేస్తుంటారట. ఇప్పుడు మేము ఇండియా వచ్చేస్తున్నామని చెప్పేసి మాతో పంపించడానికి, మా ఫ్యామిలీస్ అందరికీ ఇవ్వటం కోసం అని చెప్పేసి ఈ బిస్కెట్స్ చేస్తున్నారనమాట. ఇలాగా కొంచెం మందంగా అప్పడంలాగా వచ్చేసుకొని మనకు కావాల్సిన షేప్ చేసేసుకోవాలి. కొన్నేమో రౌండ్గా, కొన్నేమో మూన్స్ లాగా, హాఫ్ మూన్ లాగా ఇలా తయారు చేసామన్నమాట. మా వారు, మా అల్లుడు, నేను, మా అమ్మాయి అందరం కలిసి సరదాగా పాటలు పెట్టుకుని ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసామండి. ఈ మందంగా ఉండాలన్నమాట బిస్కెట్స్. వీటిని అవెన్లో చేస్తున్నారండి. 325 ఫారెన్ హీట్కి ప్రీ హీట్ చేసేసి టెంపరేచర్ రీచ్ అవ్వగానే ఈ బేకింగ్ ట్రేస్ అన్ని లోపల పెట్టేసి 15 మినిట్స్ బేక్ చేస్తే కంప్లీట్ అయిపోతాయి అనమాట. బిస్కెట్స్ చక్కగా ఓవెన్లో అయిపోతాయి. ఒకవేళ ఓవెన్ లేకపోతే కనుక కుక్కర్లో అడుగున సాల్ట్ కానీ ఇసుక కానీ వేసేసి వెయిట్ పెట్టకుండా లో ఫ్లేమ్లో చక్కగా వీటిని బేక్ అయ్యే స్మెల్ తెలుస్తుంది మనకి. అప్పటి వరకు బేక్ చేసేసుకుంటే కేక్స్ అవి కూడా బేక్ చేస్తూ ఉంటాం కదా ఓవెన్ లేని వాళ్ళు, అలా చేసేసుకోవచ్చు అనమాట. ఈ బిస్కెట్స్ అయితే చాలా చాలా నచ్చాయండి నాకు. మేము ఇండియా వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో మా అల్లుడు, మా అమ్మాయి ఈ బిస్కెట్స్ చేశారనమాట. రీసెంట్గా మన ఛానల్లో యూఎస్ సిరీస్ అన్ని చాలా వీడియోస్ చేస్తూ వస్తున్నానండి, పోస్ట్ చేస్తూ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.